పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కొడతామని ప్రచారంలో కుండబద్దలు కొట్టిన కేసీఆర్ కు ఫలితాలు మాత్రం ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలను చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందా అనే భావన కలుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు, 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు కారణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది. అప్పుడు మొదలైన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీలో కీలకంగా ఉంటారని భావించిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఓ దెబ్బ అయితే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్ కీర్తన, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ కూడా అప్పటి నుంచి ఇప్పుడు నేటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికైతే క్లీన్ షీట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా జోడో యాత్ర నేపథ్యంలోనూ కూడా మొత్తానికైతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి ఇప్పటి వరకు కూడా 9 సంవత్సరాలు కూడా తెలంగాణ బీఆర్ఎస్ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రము ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఒంటెత్తు పోకట అనే చందంగా కూడా అంటే బీఆర్ఎస్ కుటుంబ పాలన అనుకోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ చేసిన ఆగడాలే అనుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఘాతకు మొత్తానికైతే క్లీన్ చీట్ అని చెప్పుకోవచ్చు. కీర్తన, ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 13 నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి క్లీన్ చీట్ అని చెప్పుకోవచ్చు. వాటికి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పటికే తీర్మార్ మల్లన్న కూడా ముందంజలో ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఎంపీ 2 అంటే అభ్యర్థులు బీఆర్ఎస్ కు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు అయితే
థర్డ్ ర్యాంక్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మొత్తానికైతే ఆ ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసిన నేపథ్యంలో కూడా రానున్న ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ కూడా అదే గతి పడుతుందా లేదా అని చెప్పి కూడా రాజకీయ నాయకులు అది విశ్లేషకులు కూడా అయితే అంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికీ ఆ వివిధ అంటే శ్రేణుల్లో అంటే క్యాడర్ లో పనిచేసిన మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ వైపే చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే రానున్న ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు అయితే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల వరకు అయితే సార్వత్రిక ఎన్నికల వరకు అయితే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఉంటుందా లేదా అని చెప్పి కూడా ఆ పరిశీలనలో అంటే పార్టీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో కూడా ఆ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఒంటెద్దు పోగొట్ట కుటుంబ పాలనే ఆ ముందస్తు ఉంటున్న నేపథ్యం అయితే ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆ తీర్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వివరిస్తున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కూడా తీర్మార్ మల్లన్న ముందస్తులో ఉండడంతో కూడా బీఆర్ఎస్ కు చెందిన వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆ క్యాండిడేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి అయితే సెకండ్ ర్యాంక్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే దీంతో పాటు కూడా మొత్తానికి ఇక్కడ ఎన్నికల్లో కూడా ఇప్పటికి కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోవడం కూడా బీఆర్ఎస్ కు ఆ చిక్కున్నట్టు కూడా తెలుస్తా ఉంది కీర్తన. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ ఈ మొత్తానికి పార్టీ క్లీన్ చీట్ అవుతుందా లేక కుటుంబ పాలనకు ప్రాంతీయ పార్టీ పోతుందా కేంద్ర అంటే మొత్తానికైతే ఇప్పటికీ చూసుకుంటే ఎంపీ పార్లమెంట్ లో కూడా కేంద్ర పార్టీలే అంటే మొత్తం సెంట్రల్ పార్టీలే వారికి ఇప్పుడు రాజ్యం వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయితే తూర్చిపెట్టుకుపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు కీర్తన. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.